దేవుడు చెప్పింది ధర్మం, చేసింది న్యాయం. దానికి ఉంటుంది కారణం. తెలియకుండా తొందరపడి ఆర్గ్యూ చేయకూడదు. నువ్వు ఇలానే ఉండాలి, ఇలానే అనాలని దేవుడిని మనం చట్టంలో పెట్టాలని ట్రై చేయకూడదు. హోషేయాకి పోయి నేను చెప్పినట్టు చేయిపో అన్నాడు. చేసుకొని బిడ్డల్ని కన్నాడు. ఒక బిడ్డని కన్నాక మళ్ళీ పోయిద్దామే. పోయిందయ్యా అంటాడు. తెలుసుగా, ముందే చెప్పానుగా, ముందే వ్యభిచారిణి, ఒక దగ్గర స్థిరంగా ఉండేది కాదు. అయినా పోయి తెచ్చుకొని మళ్ళీ బిడ్డని కానీ అంటాడు. ఎందుకు ప్రభువా ఈ కర్మ నాకు? ప్రవక్త, అదిగో ఆమె ఇశ్రాయేలుకు సూచనగా ఉన్నది, నీవు నాకు సూచనగా ఉన్నావు. ఇశ్రాయేలు అనేక మార్లు నన్ను విడిచి అన్య దేవతల తట్టు తిరిగి వ్యభిచరించిరి. అయినా నేను మళ్ళా తీసుకొచ్చి వాళ్ళని సాధన చేసి కూర్చోబెడుతున్నాను. ఇది వాళ్ళకి అర్థం కావాలి. అందుకే ప్రవక్త, వారి మధ్య నీ ఒక సూచన. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు ఈ స్వాపం మాకు ఎందుకు చెబుతున్నామంటే, మారు మనసు పొంది రక్షణ పొందామని చెప్పుకుంటూ క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డామని కొన్నాళ్ళు భజన చేసి అన్నీ వదిలిపెట్టి చేదైన వేరు మొలిచి అపవిత్రులైపోయి భ్రష్టులైపోయి శపితమైన వాటి తట్టు తిరుగుతున్న కొంతమందిని చూసి చెబుతున్నా, నీకు ఆ గతి పట్టకుండా చూసుకోండి. అది పాయింట్. ఏ గతి పట్టకుండా చూసుకోండి? కార్య ఆరంభం కాదు నానా, కార్యాంతం మేలు. స్టార్టింగ్లో గంతులు కాదు నానా, చివరి వరకు నీ భక్తి సాధనలో నిలిచి చివరి వరకు సాధనలో సంపూర్తి చెంది ఏ తీవ్రతతో అయితే మొదలు పెట్టావో ముగింపు ఘట్టం వరకు కూడా అదే తీవ్రత ఇంకా ఇంకా దేదీప్యమానమే ప్రజ్వలించాల. కానీ కొంతమందిని చూశాను నేను, దేవుణ్ణే వదిలేసిన వాళ్ళు కొంతమంది. దానికి ఏవో కారణాలు, దిక్కుమాలిన కారణాలు. ఫస్ట్ నువ్వే చెప్పావు, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన ఏం చేసినా చెయ్యిపోయినా పర్వాలా, ఆయన రక్తం చిందించాడు, ఆయన ప్రేమ చాలు, ఆయన నా ప్రాణం తీసుకున్నా సరే నాకు ఏసే కావాలని మునిగితివి తలంత లోతు నీళ్లలో. ఇప్పుడు ఏదో ప్రతికూలత వచ్చింది, ఏదో సమస్య వచ్చింది, ఏదో శ్రమ వచ్చిందని నిర్దాక్షిణ్యంగా ఆయన వదిలిపెట్టిపోయి లోకంలో వ్యర్థమైన అన్య దేవతల తట్టు తిరిగిపోతివి. స్థిరము లేని వాడా, స్థిరము లేని స్త్రీ, ఏమిటి నీ బ్రతుకు? ఎక్కడికి పోయావు? ఎన్ని నష్టపోయావు తెలుసా? కృపను పోగొట్టుకున్న వెర్రి ముఖమా. యేసుప్రభు ఎవరో తెలుసా? దేవుడు నీకు నాకు ఇచ్చిన కృపాదానమే యేసయ్య. తెలుసా నీకు? ఉరిశిక్ష పడ్డోడికి క్షమాభిక్ష పత్రంలో రాష్ట్రపతి సంతకం పెడితే అది ఎంత విలువైందో, అలాగూ తండ్రి అయిన దేవుడు పాపులమైన మనల్ని నరకానికి పంపించకుండా మనకిచ్చిన రక్షణ పత్రమే యేసు. ఆ పత్రాన్నే నువ్వు విసర్జించి వేరే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక నీకు రక్షణ ఉందా? నువ్వేం పోగొట్టుకున్నావు? కృప పోగొట్టుకున్నావు. కృప ఇచ్చాడు, సరే పో, నీ అంతటా నువ్వు నా ముందు నిలబడలేవులే కానీ ఇదిగో నా ప్రియ కుమారుని నీకు అప్పగిస్తున్నాను, ఆయన యందు నా దగ్గరికి రా అన్నాడు. నువ్వు డైరెక్ట్గా నా దగ్గరికి రాలేవు కానీ ఇదిగో నీకు ఒకరిని తోడు చేస్తున్నాను, ఆయన్ని బట్టి రా నా దగ్గరికి అన్నాడు. నువ్వు ఆయన్నే నెట్టేశావు. ఎట్ట పోతావో చూస్తాను ఆయన దగ్గరికి. నేను చూడటం కాదు, యేసయ్య అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అన్నాడు. అనలేదా? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసును విసర్జించి కృపను పోగొట్టుకుని అపవిత్రుడు అయ్యి పరిశుద్ధత కోల్పోయి, మన కృప ఎవరు? అందరం నోరు తెరిచి చెప్పండి, మనకు కృప ఎవరు? దండం పెడతా పెద్దగా చెప్పండి. పరిశుద్ధత ఎవరు? నీతి ఎవరు? జ్ఞానం ఎవరు? విమోచన ఎవరు? ఏడుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడి ఉన్నది.
నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అది పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడడు. ఇప్పుడు ఎవరు మన పరిశుద్ధత ఎవరో? నేను అందుకే కొన్ని పాటల్లో మెన్షన్ చేశా, మనం మర్చిపోకుండా. నా పరిశుద్ధుడవు నీవే, నా పరిపూర్ణుడవు నీవే. ఆగు, పాట రాసేటప్పుడు ఏమని మెన్షన్ చేసామని తెలుసా? దేవుని ప్రేరణలో పరిశుద్ధతవు నీవు అని రాశా. మన వాళ్ళకి అర్థం కాదుగా, పరిశుద్ధతవు అని మళ్ళీ ఆలోచించి పరిశుద్ధతవు అనకుండా పరిశుద్ధుడవు అన్నాం. కానీ అదే పెట్టేది ఉండే. నా పరిశుద్ధతవు నీవే, నా పరిపూర్ణతవు నీవే. ఇప్పుడు అలా పాడండి, అలా పాడండి. నా పరిశుద్ధతవు నీవే, నా పరిపూర్ణతవు నీవే, నా విమోచన నీవే, నా విజయానివి నీవే, నా విమోచన నీవే, నా విజయానివి నీవే. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, ఆ పదం అలానే ఉన్నట్టయితే వచనం దిగిపోయేదా అంచున. పరిశుద్ధుడవు అని, అది కూడా కరెక్టే. పరిశుద్ధుడు అది తవు అని పెట్టినట్టయితే డెప్త్గా ఉండేది. సరే, ఈసారి ఇందులో మెన్షన్ చేద్దాం దేవుని చిత్తం అయితే. రాసుకుందాం. ఇంకో పాట ఇస్తాడు ఏసా, ఏముంది, ఎన్ని ఇచ్చాడు, ఇస్తాడులే నాయన. కానీ మ్యాటర్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు జ్యేష్ఠత్వం హక్కు ఉంది చూసావా, ఆ జ్యేష్ఠత్వం కూడా ఏసయ్యే. పరిశుద్ధత ఏసయ్యే. దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఏసయ్యే. దేవుని ప్రేమ ఏసయ్యే. దేవుని వాక్యం ఏసయ్యే. దేవుని నీతి ఏసయ్యే. ఇంకో పాటలో పెట్టా, నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా. స్తోత్రం. దాదాపు పాటలో టచ్ చేశా. నీతికి నువ్వు ఆధారం, నా నీతికి నువ్వు ఆధారం. నువ్వు లేకపోతే నాకు నీతి లేదు. నా నీతి కాదు. లోకంలో అన్యులు కూడా నీతిగా ఉండాలరా, నీతిగా ఉండాలా ఉంటారు. ఆ నీతితో పోతాడా పరలోకం? ఆ నీతి పనికిరాదు. ఎంత మంచోడైనా వాడికి ఏసయ్య దాకా తప్పదు. ఏసయ్య లేకపోతే పోడు పరలోకం. యేసు లేక ఎవ్వడైనా చేరలేడు మోక్షము. అది సంగతి. నాకు యేసుప్రభు ఎందుకండి? నాకు యేసుప్రభు రక్తం ఎందుకు? నేను ఎంత మంచివాడిని తెలుసా నీకు? ఎంత నీతి మంత్రుడో తెలుసా అన్నాడు అనుకోకడు. సరే నాయన, నువ్వు చాలా నీతి మంత్రుడివి, నిన్ను పిలవలేదు లేసయ్యా, పాపుల్ని పిలవచ్చాడులే, నువ్వు అట్నే ఉన్నానా, అట్నే ఫిక్స్ అయిపో, నీ నీతి రంగా ఆడు తెలుస్తాడులే. ఆడికి పోయిన తర్వాత దేవుని ముందు కూడా నిలబడి, జడ్జిమెంట్ సింహాసనం నిలబడి, నేను ఎంత నీతి మంత్రుడో తెలుసా, రారా నీ నీతి సంగతి తెలుస్తా రా అని ఇక బతుకంతా బయటేస్తాడు. ఇదేందండి ఇంత మ్యాటర్ ఉంది? ఇదే కదా, చాలా ఉంది, నీ మ్యాటర్ అంతా ఉంది, చెప్పు దీని సమాధానం. నీతిమంతుడా చెప్పరా అంటాడు. ఎక్కడ్రా నీ నీతి? ఏదిరా నీ నీతి? నీకంత సీన్ లేదనే కదరా. నా నీతిని
నీకు రక్షణ కవచంగా ఇచ్చాను, నా నీతి క్రీస్తురా. దేవుని నీతి అయి ఉన్న క్రీస్తు. ఇశ్రాయేలు విషయంలో కూడా అదే జరిగింది. వారు తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతిని ఎరగలేదట. రోమాపత్రిక 10:5. లోకస్తులు, ముగిస్తున్నానండి, లోకస్తులు అన్యులు కూడా ఈ డైలాగులే వాడతారు. ఎవరు? నాకెందుకు యేసు ప్రభు, నాకెందుకు ఆయన రక్తం, నేను తప్పు చేస్తే కదా, రమ్మని మరి ఈ ఊర్లో ఎవడున్నాడు అలాంటి వాడు రమ్మని మరి, నా అంత నీతిగా బతికినాడు, వయమ్మో వయమ్మ నీతిమంతుడో నీతిమంతుడా, వయమ్మో వయమ్మో వయమ్మో, నీకు పగిలిద్దిరా, నీ సంబడం అంతా తేలుస్తాడు ఆడ. అందుకే ఎగస్టాలు చేయకూడదు. ఏమనాలి ఆయన దగ్గరికి పోయి ఏమనాలా? నీతిమంతుడిని కాదు, పాపిని ప్రభువా, పాపినయ్యా, అయ్యా అయ్యా అని. త్రాహిమాం క్రీస్తునాద దయజూడారావే, త్రాహిమాం క్రీస్తునాద దయజూడారావే, నిన్ను దేహి అనుచు నీ పాదములే చేరితి నేనిప్పుడు, త్రాహిమాం క్రీస్తునాద అనుకుంటా రావాలా. పాదములే దిక్కుగా చేరేది ఇప్పుడు. ఏమండి? ఆ పదాలు మీకు అర్థం కావాలి. గవాజయ్యారాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై, ఏమన్నా అర్థమైందా? వదిలి, ఇప్పుడు ఆ షాయికి టైం లేదు మనకి. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నేను నీతిమంతుడు అనుకుంటా కదా, పాపినయ్యా, బలహీనున్నయ్యా, స్థిరం లేనున్నయ్యా, చంచలున్నయ్యా అనుకుంటారా, కృప చూపుతాడు. సరే బాధపడదు, నా రక్తంతో గడుగుతా, నేనే నీకు నీతినవుతా, నేనే నీకు పరిశుద్ధతనవుతా, నేనే నీకు విమోచన అవుతా, నేనే నీకు జ్ఞానాన్ని అవుతా, దా నేను నేనే ఆవరిస్తాదమ్మంటాడు యేసయ్య. ఎంత ఉచితం అండి, ఎంత అవకాశం అండి. దీన్ని తిరస్కరించినోడికి రేపు మామూలుగా ఉంటుందండి? ఉంటుందండి? ఇప్పుడు బాగానే ఉంటుందండి. పొయ్యాక కదండి పెద్ద మనుషుల సంగతి తేలేది. ఎందుకు చెబుతున్నాను? పరిశుద్ధతను కోల్పోయాడు ఏశావు అంటే పరిశుద్ధత ప్రభువే. జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు ఏశావు అంటే జ్యేష్ఠత్వం యేసే. కృపను పోగొట్టుకున్నాడు ఏశావు అంటే కృప యేసే. ఇది మీకెందుకు చెబుతున్నానంటే, ఎంత ఆసక్తితో దేవుని పాదాల చెంతకు వచ్చారు, ఎంత ఇంట్రెస్ట్ కనపడుతున్నారు. మరి ఇది ఓడ దరికి చేరిద్దా లేదా అని అడుగుతున్నా. ఎంతమంది మరి చేతులు ఎత్తుతారేమో ఇప్పుడు చూడాలి. దరికి చేరేదేనా, మధ్యలో మునిగిద్దా? కొంతమంది విశ్వాసం ఓడ బద్దలైనట్టు అయిందంటలే. బైబుల్ ఆయన చెప్పాడులే, పౌలు గారు ఒక ఆయన చెప్పాడు, కొంతమంది విశ్వాసం ఓడ బద్దలైనట్టు అయిందంట. అట్టనే కొంతమందిని చూశాను నేను. తెలియకుండా తేడా పడితే దానికి అవకాశం ఉంది, కానీ సత్యం ఎరిగి, నిజం ఎరిగి, రక్షకుడిని ఎరిగి ఎరిగి ఆయన్ని విడిచిపెడితే కృప పోగొట్టుకుంటారు. కృప పోయిందంటే ఇక నరకమే గతి. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి ముగింపులో చెప్పున్నది ఏమనగా, ఎట్టి పరిస్థితుల్లో ఈ భక్తి జీవితంలో వెనకడుగు వేయొద్దు. సత్యం తెలుసుకున్నావు, యేసయ్య రక్తంలో కడగబడ్డావు, రక్షకుని వెంబడించడం మొదలుపెట్టావు. మిగిలిన ఏవి ముగించినా మధ్యలో అది ఇబ్బంది లేదు, కానీ భక్తి సాధన అనేది మాత్రం నువ్వు బ్రేక్ కొట్టావంటే ఇక నీకు చరిత్ర ఉండదు. ఇది చెప్పటం వరకే నా పని. నీ వెంటుండి కాపలా గాయటం నా పని కాదు. నువ్వు ఏడో బజార్లో మీద తిరుగుతుంటే తాడేసి లాక్క రావటం నువ్వు పశువు కాదు, నువ్వు మనిషివి. ఈ భక్తి సాధన నీకు నువ్వే చేసుకోవాలి. చేసుకుంటావో ఏడుచోలే పోవాయి అన్ని ఇష్టం వచ్చినట్టు బతుకుతావు, నీ ఇష్టం.
నేను గొలుసులు వేసేది లేదు, సంఖ్యలు వేసేది లేదు, తాడుగట్టి లాక్కొచ్చేది లేదు. ఆఖరికి నేనైనా అంతే, నా భక్తి సాధన నేనే చేసుకోవాలి. నన్ను నేనే దేవుని ఆత్మ మూలంగా ప్రోత్సహించుకొని తుదముట్ట కడముట్ట నా భక్తిని కాపాడుకోవాలి. ఇదే ఛాలెంజ్, ఇదే పోరాటం. దాన్ని దెబ్బగొట్టి మనల్ని వెనక్కి తిప్పడం సైతాన్ ఛాలెంజ్. వాణ్ణి తన్ని మన భక్తి సాధన మనం చేసుకుంటూ విశ్వాస యాత్రలో తుది శ్వాస విడిచేంత వరకు పోరాటాన్ని సాగించటం మనకు దేవుడిచ్చిన సవాల్, దేవుడిచ్చిన ఛాలెంజ్. అడుగడుగున నీకు ఎదురొస్తాడు శత్రువు, ఏదో రూపంలో నిన్ను వెనక్కి లాగటానికి. ఎక్కడ నువ్వు బెండ్ అవ్వకూడదు. ఒకవేళ అడుగులో తడబడినా చటుక్కున తిప్పుకొని వచ్చి పడాల దేవుని దగ్గర. ఎంతమందికి అర్థమవుతుందా? నిజంగా అర్థమవుతుందా? వీడి అర్థమైందంటే ముగిస్తాడని చేతులు ఎత్తారా? దేవునికి స్తోత్రం. చెబుతా నా ధర్మం ఎవ్వరికైనా, వెనకున్న వాళ్ళకి ముందున్న వాళ్ళకి అందరికీ చెబుతా. కొంతమంది పాస్టర్లు కూడా భ్రష్టు లేని వాళ్ళు ఉన్నారు. పాస్టర్లు అని చెప్పుకున్న వాళ్ళు కూడా భ్రష్టు లేని వాళ్ళు కొంతమంది. మతోన్మాద కాసులకు ఆశపడి ఇస్కరియోతు యోధాలు కొంతమంది తేలారు. ఇప్పుడు మీకు కనపడుతున్నారు యూట్యూబీలో. ఎందులో? యూట్యూబ్లో కనపట్లే. కాసులకు ఆశపడి యేసును అమ్ముకుని కృపను పోగొట్టుకున్న భ్రష్టులు ఉన్నారు. ఇంకెంతమంది తేలబోతున్నారో. దేవుడు అందులో నేను ఉండకూడదని ప్రార్థన చేసుకో. దేవుడా, భ్రష్టత్వంలోకి నేను వెళ్ళకూడదని ప్రార్థన చేసుకో. పాయింట్ నెంబర్ 1, ఎందులోకి వెళ్ళకూడదు? భ్రష్టత్వములోకి వెళ్ళకూడదు. కానీ ఒక దారుణమైన విషయం చెప్పనా? యేసయ్య రెండవ రాకడకి చాలామంది భ్రష్టత్వంలోకి వెళ్తారట. అందుకే ఎవడన్నా యేసుప్రభుని వదిలేసి ఇంకో దానిలో కలిసిపోయాడంటే అసలు నేనేం ఆశ్చర్యపోనుగా. ఇంకా దేవుని కృతజ్ఞతలు చెప్తా. ఎందుకు తెలుసా? లేఖనము నెరవేరుచున్నది. తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదన్నాడు. తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతాడు చూడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. నేను చెప్పే ఈ మాటలు ఎవరన్నా తేలిగ్గా తీసుకొని ఏముందిలే అనుకొని సల్లబడ్డా, ఆరిపోయినా అంతే సంగతులు. ఏముందిలే రోజు చెప్పే ప్రసంగమేగా, తర్వాత నోచలే అనుకుంటే వదిలేసిందా కూడా ఇద్ది. ఇది రోజు చెప్పే ప్రసంగం కింద తీసుకోకుండా కొంచెం గుండెల్లో భయంగా తీసుకోండి. ముగిస్తున్నా. స్తోత్రం చెప్పండి సంతోషంగా. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. భ్రష్టత్వం సంభవించింది. చాలామంది విశ్వాస భ్రష్టులు అవుతారు. ఆ మాట హెబ్రీ పత్రికలో మరికొన్ని చోట్ల రాయబడి ఉంది. జీవము గల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం మీలో ఉంటదేమో జాగ్రత్త. ఇప్పుడు అందరూ ఏం ప్రార్థన చేయాలా? అయ్యా, నీ యందు విశ్వాసాన్ని నేనెన్నడూ కోల్పోకూడదు, మరొక దాని వైపు ఎన్నడూ నా దృష్టి మళ్ళకూడదు. ఎన్ని శ్రమలైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, అనుకున్నవి జరిగినా, అనుకోనివి జరిగినా, ఏదైనా, ఆఖరికి నా ప్రాణానికే ముప్పు వచ్చినా, ఆకలి, వస్త్రహీనత, కరువు, ఖడ్గము, నింద, అవమానం ఏదొచ్చినా, యేసయ్యా నిన్ను వదలను ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నీలోనే నన్ను స్థిరపరచు, నన్ను భ్రష్టత్వం పాలు కానియొద్దు, నన్ను భ్రష్టుణ్ణి భ్రష్టురాల్ని కానియొద్దయ్యా నా తండ్రి అని ఏడో ప్రతిరోజు. 1, 2 భక్తి సాధన కోల్పోవద్దు. విశ్వాసంలోనే ఉన్నప్పటికీ, కొంతమంది విశ్వాసంలోనే ఉన్నప్పటికీ ఏ తీవ్రతతో వాళ్ళు భక్తి మొదలు పెడతారో ఆ తీవ్రత తర్వాత చల్లారిపోయిద్ది. నేను అది కూడా చూస్తూ ఉంటాను. కొంతమంది పరిచారకులు ఉన్నారు. ఈ కూటం వాస్తవంగా పరిచారకుల కోసం పెట్టింది. ఎవరి కోసం పెట్టింది? పరిచారకుల కోసం పెట్టింది. ఆ పరిచారకులు ఎలాంటి వాళ్ళు అంటే, మీలాగా ఒక విశ్వాస జీవితంలో విశ్వాసుల్లాగా మొదలెట్టి చివరికి దేవుని సేవలో పరిచర్యలోకి వచ్చి నాతో పాటు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. పరిచర్యలో పాలివారయ్యారు. ఆసక్తి బాగుంది.
కానీ ఏం జరుగుతుందో తెలుసా? పరిచర్యలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళకు ఏర్పాటు చేసినటువంటి మొదటి కూటాన్ని నిర్లక్ష్యం చేసి రెండవ కూటానికి వచ్చి జస్ట్ పరిచర్య చేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఎలా అయిందంటే, నువ్వు ఇలానే కంటిన్యూ చేస్తే అందరినీ వాగ్దాన భూమి చేర్చిన మోషే ఆయన బాగున్నట్టుంటుంది. అనాయ్ అందరికి పరిచర్య చేసావు అనాయ్, నువ్వు మాత్రం చర్చ ఎగ్గొడుతున్నావు అన్నాయ్, వాక్యము ఎగ్గొడుతున్నావు అన్నాయ్. ప్రభు వల్ల ఎట్టయిపోయిందంటే ఫస్ట్ కూటాన్ని నేను బాబద్ది రెండో కూటానికి వెళ్తాను, రెండో కూటంలో ఇస్తారుగా, ఇచ్చినప్పుడు వచ్చి చట్టుకున్నంత మాత్ర వేసుకున్నట్టు నోట్ వేసుకొని నీళ్లు పోసుకున్నట్టు అట్టు నోట్లో పోసుకొని ఆ పూటకి మమ్మ అనిపించవచ్చు, నో ప్రాబ్లం. నేనే మామూలు విషయం, ఇది వట్టి విశ్వాసం, నేను గట్టి విశ్వాసం, పరిచారకుడిని. నేను ఎందుకు భక్తి సాధనలో వెనకబడొద్దని అని చెప్తున్నానంటే, సైతానుగాడు ఒక్కసారి ఎఫెక్ట్ చేయడు. కుష్ఠవ్యాధి కానీ క్రమక్రమంగా చర్మం మొత్తానికి వ్యాపించి స్పర్శపోయేటట్టు చేసినట్టు సైతానుగాడు ఒక్కసారి నిన్ను చల్లార్చడు. చిన్న చిన్నగా చల్లారుస్తాడు. వాడు చాలా తెలివి వెళ్ళాడు. ఒకప్పుడు రాత్రి మగళ్ళు దేవుని పాదాలే పట్టుకొని దేవుడే 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 అని బ్రతికి పరిచర్య కూడా వచ్చి అంతసేటు దేవుణ్ణి ప్రేమించి దేవుని పరిచర్యకు వచ్చి ఈరోజు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావంటే ఆత్మీయ కుష్ఠవ్యాధి సోకింది నీకు. అవి వ్యాధి లక్షణాలు. ఆత్మీయ కుష్ఠవ్యాధి సోకింది, వ్యాధి లక్షణాలు. అర్జెంటుగా నువ్వు జాగ్రత్త పడి తిరిగి తిప్పుకోకపోతే క్రమక్రమంగా ఇప్పుడు సహవాసానికి దూరమై పరిచర్య చేస్తున్నావు, తర్వాత పరిచర్య కూడా దూరం అయిపోయి లోకంలో కూర్చుంటావు, తర్వాత క్రీస్తుకే దూరమై భ్రష్టురాలి అవుతావు. ఎంతమందికి అర్థమైందయా? చెప్పండి. ఏముందలే అన్న, మనం ఇప్పుడు మన పరిచారకులంగా మనం బాగుపోతే ఏముందలే అన్నోడికి చెప్పండి, ఎవరికైనా సరే. నేను సహా ఇంత చేసి కూడా సచ్చినట్టు భక్తి సాధన చేసుకుంటున్నా. లేకపోతే నేను పోతా, అది తెలుసు నాకు. అన్నా మనం పెద్ద పరిచారకులం కదండి, మనకేం కాదన్నా, ఏదో ఒక పూట ఏమైందని ఆగితే ఏం కాదు నాన్న, ఏం కాదు. మోసేలాగైద్ది అంతే. అందరినీ చేర్చాడు, ఆయన మాత్రం యువతలే ఆగిపోయాడు. ఒక్క మాట ఫైనల్గా, పరిచర్య ఓకే. పరిచారకులారా అందరూ వినండి, ఆ మాట కాడ బ్రేక్ అయ్యాను నేను. యేసు ప్రభు ముందు చేయమన్నది పరిచర్య కాదు, ముందు చేయమన్నది తనతో సహవాసం, తనతో సహజీవనం, ఆ తరువాత పరిచర్య. నువ్వు ఆయనతో సహవాసం మానేసి తర్వాత వచ్చి పరిచర్య చేసి సర్దుకుంటున్నావు. ఎవడికి కావాలి నీ బోడి పరిచర్య? ఎవడికి కావాలి నీ బోడి పరిచర్య? యేసై చెప్పింది నేను మార్కు 3:13, ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్ది, అక్కడ ఏమన్నాడు చూడు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును, అంటే పరిచర్య చేయడానికి ఏర్పాటు చేస్తాడు. మొట్టమొదటిది ఏంటి? తనతో కూడా ఉండునట్లు. నిన్ను పిలిచింది మొదటి కారణం ఏంటంటే ఆయనతో నువ్వు ఉండాలి. అది నేను చేసుకుంటున్నా. లేకపోతే నాకెప్పుడు అయ్యేది పెళ్ళి? సైతాన్ గారు ఎప్పుడో చేసేవాడు నాకు గ్రాండ్ మ్యారేజ్. మరి ఏందనుకున్నావు? సేవ అంటే అంత అల్లాటప్ప కాదు కదా. అందుకే దేవుని కృపను బట్టి ఆ మెళకు విరిగి ఇంత చేసుకుంటా కూడా మళ్ళా పోయి దేవునితో గడుపుతా, దేవుని సహవాసంలో ప్రయాణం చేస్తా, భక్తి సాధన చేసుకుంటున్నా. అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. నేనే చల్లారిపోయి ఉంటే మిమ్మల్ని హెచ్చరిస్తా?
పరిచారకులు కూడా చెప్తున్నాను. తర్వాత వచ్చి డ్యూటీలాగా నువ్వు చేసే బోడి పరిచర్య ఎవరికి కావాలా? నీ ఆత్మ నాశనం చేసుకుంటా, దైవ వాక్యం వినకుండా, పరిశుద్ధుల సావాసంలో లేకుండా, ప్రభు బలలో క్రమముగా చెయ్యి వేయకుండా నువ్వు వచ్చి చేసే బోడి పరిచర్య ఎవరికి కావాలి? ఏమమ్మా ఎవరికి కావాలమ్మా? పరిచారకురాలా? పరిచారకుడా? మీ ఆత్మల్ని నాశనం చేసుకొని, మీ ఆత్మల్ని భ్రష్టత్వానికి అప్పగించి, దేవునికి దూరమై, సహవాసానికి దూరమై, భక్తిలో చల్లారిపోయి, మారు మనసు పోయి పాత మనసుకు వచ్చి, మళ్ళీ ఏం మెరగనట్టు సెకండ్ కూటంలో వచ్చేసి మళ్ళీ పరిచారకుడని పరిచర్య వెలగబెడుతున్నావు. ఎవరికి కావాలి నీ పరిచర్య? పోతున్నావు, ఆత్మీయంగా పతనం అయిపోతున్నావు. చూసుకోమని నేను కాదు, దేవుని ఆత్మ చెప్పుచున్నాడు. చెవులు గలవాడు వినుగాక. ఒక్కసారి పరిశీలించుకోండి మీ భక్తిని. అయినను మొదట నీకుండిన ప్రేమని వదలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉందన్నాడు. ప్రారంభంలో హడావుడి 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 కాదు. హడావుడి మంచిదే, కాదని నేను అనను. కానీ ఆ హడావుడి చివరి వరకు ఉండాలి. లోకంలో ఏవి మిస్ అయినా ప్రాబ్లం లేదు, కానీ దేవుడు, దేవుని యందలి విశ్వాసం, భక్తి సాధన, దేవుని సహవాసం, దేవునితో సహజీవనం, ఆత్మీయ జీవితం, భద్రత అనే మాత్రం లాస్ కాకూడదు, అనే మాత్రం కోల్పోకూడదు. అది శాశ్వత నష్టం. అక్కడ కూడా నిన్ను నష్టపుచ్చింది, అక్కడ కూడా నిన్ను రిక్తహస్తాలతో నిలిపిద్ది. అట్లా చేద్దాం. ఇక్కడ అక్కడ దేవభక్తి సాధన రెండు చోట్ల ప్రయోజనకరం అన్నాడు తిమోతి పత్రికలో. ప్రార్థన చేసుకో, తలోంచి ప్రార్థన చేయి. ఎంత దిగజారిపోయావు చూడు.